హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఇది చూడండి. ఇది రీసెంట్గా నేను ఈ పిలక పెద్దగా ఉండేనండి. ఇక్కడ మా ఫ్రెండ్కి ఒక అతనికి కొట్టించినప్పుడు ఏమైందంటే ఇది ఆల్రెడీ గెలిన తర్వాత మాత్రం కొడితే ఏమవుతుందంటే పిలక అనేది ఎప్పుడైతే తీసినామో దాని బలం పోయి ఆ విధంగా పడిపోయింది. 8 నుండి 9 నెలల వయసున్న మొక్క అని చెప్పచ్చు. ఈ టైంలో పడిపోయిందంటే మనకి ఏంటంటే ఇంకొక జస్ట్ ఒక నెల రోజులు అయితే మనకి ఇవన్నీ టైట్ అయిపోవు. ఇది చూడండి, ఇది కూడా నేను ఒకప్పుడు ఆ పిలక తీసిన తర్వాత ఈ చెట్టు పడిపోయింది. ఇదంతా బ్రౌన్ గాని పని ఇలా కట్టేసేసరికి మొత్తం అదంతా చీల్చింది. సరే, ఏదేమైనా పడిపోయిన తర్వాత ఇంతకుముందు చూపించినటువంటి దానిలాగానే ఉండే. కాకపోతే దీన్ని ఎట్లా చేసి నేను కొంతకాలం గెలపైన ఉంచామనే ఉద్దేశంతో ఉంచితే మాత్రం మనకి ఈ విధంగా టైట్ అయినాయి. ఇవి కంపల్సరీ కడగాలి, ఎందుకంటే ఇవి మనకు భూమి పైన పడి ఉన్నది. ఇది ఆల్రెడీ ఉండిపోయింది, ఎప్పుడు పడేది తెలియదు. కట్ చేద్దాం. ఇంకొకటి, దీన్ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తానండి. వచ్చే శివరాత్రి కాబట్టి అప్పటి వరకే పండ్లు మగ్గుతాయి కావచ్చు. చలికాలం కాబట్టి కొంచెం లేట్గా మగ్గుతాయి. ఈ చెట్టు ఈ నీడకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇది బ్లూబెర్రీ చెట్టు. మొత్తం హస్తాల వరకు నేను కట్ చేసి ఒక ట్రేలో పెడదామని ప్రయత్నం చేసిన. కాకపోతే ఏంటంటే ఒకవేళ దీంట్లో గిరలు వేరు కాబట్టి ఒకవేళ కిందున్న గిరలు కనుక తొందరగా మగ్గినాయి అనుకో, పైన ఉన్న గిరలు ఒకవేళ మగ్గకపోతే ఆ ఒత్తిడికి ఎంత ఖరాబ్ అవుతాయి. అందుకోసం ఈ విధంగా కడుతున్నా. అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తానండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు. అంటే మామూలుగా మరీ పిలిచిస్తే ఏమవుతుందంటే ఇంత కష్టపడి ఇక్కడ పండించుకున్న బాబోతే ఏంటంటే కొందరు ఇష్టపడతారు నేచర్. అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే ఎంజాయ్ చేస్తారు. ఇవే పనులు బయట మనకు మార్కెట్లో ఒక 50 రూపాయలకు పెడితే దొరుకుతాయి అన్న టైపు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకపోయిస్తే ఏంటంటే ఈజీగా తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కాకుండా ఖచ్చితంగా కొందరు ఇష్టపడే వాళ్ళకు మాత్రం నేను ఈసారి మాత్రం పండించే ప్రయత్నం చేస్తాను. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.